హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమల తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 132తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవని చెప్పిన విధానానికి అభి షాక్ అయి, నీ నోటి నుంచి నిజం రాబట్టడం అంత ఈజీ కాదురా బాబోయ్. అసలెక్కడా తడబడకుండా బాగా చెప్తున్నావుగా స్టోరీ. నీ చేత ఎలా నిజం చెప్పించాలో తప్పించుకోవడానికి కూడా అవ్వకుండా చెప్పే విధంగా లాక్ చేస్తాను, తొందరలో చూడు అని అనుకుని, అందుకు తనని అలా కొట్టావా అని అడుగుతాడు. అవును బాబా, నీ ప్రాణాలు పోయే వరకు పరిస్థితి తీసుకొచ్చింది కదా. అందుకే అమ్మాయి మీద నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా కొట్టాలనుకున్నాను, కానీ నువ్వేదో ఒక పనిష్మెంట్ ఇస్తున్నావులే అని ఊరుకున్నాను. కానీ భలే పనిష్మెంట్ ఇచ్చావు ఇద్దరికి అంటుంది నవ్వుతూ. మరి భార్గవి నీ ప్రాణాలు తీయాలనుకుందిగా, తనని కూడా ఒకటి పీకాల్సిందిగా, ఎందుకు వదిలేశావు? ఆల్రెడీ నా చేతి దెబ్బ రుచి చూసింది తను. అయినా నా ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళని నువ్వు మామూలుగా వదలవు కదా. అందుకే నీకే వదిలేసా ఆ ఛాన్స్. ఇలాంటివి మాత్రం చాలా బాగా చెప్తావు. సర్లే, ఇంతకీ నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏంటి విషయం అని అడుగుతాడు అభి. వినయ్ అన్న గురించి బావా, నీతో మాట్లాడాలి అనుకున్నది. వాడి గురించి ఏం మాట్లాడాలి అని బెడ్ మీద కూర్చొని అవనిని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని అడుగుతాడు అభి. ఇప్పుడు మీతో ఇద్దరు మాట్లాడారు కదా నా ఫ్రెండ్స్, అందులో హారిక అనే అమ్మాయి ఉంది కదా, తను వినయ్ అన్నయ్యకి పేరైతే ఎలా ఉంటుంది అని అడుగుతుంది అవని. మీ అన్నయ్యకి మ్యాచ్ సెట్ చేస్తున్నావా? ఆ అమ్మాయి చూడడానికి బాగానే ఉంది, మాట తీరు బాగానే ఉంది, వినయ్ పక్కన బాగానే ఉంటుంది, ఇంతవరకు నేను చెప్పగలను అని అంటాడు అభి. వాళ్ళ ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే బావా. వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయింది. ఆ పెళ్లి చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇంకా ఇది ఉంది, వీళ్ళ చెల్లి కూడా ఉంది. హారిక చాలా మంచి అమ్మాయి, అది మాత్రం నేను చెప్పగలను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కాబట్టి వినయ్ అన్నయ్య కోరిక తనకి నచ్చుతుంది. కట్నం అయితే వాళ్ళు ఏమీ ఇవ్వలేరు, కానీ వినయ్ అన్నయ్యని వాళ్ళ ఫ్యామిలీని బాగానే చూసుకుంటుంది. అది మాత్రం నేను చెప్పగలను. మరేం చేద్దాం, వినయ్ అన్నయ్యతో మాట్లాడదామా అని అడుగుతుంది అవని. వినయ్ కంటే ముందు ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడు. వినయ్ కోరికేంటో నీకు తెలుసు కదా. తన ఫ్యామిలీని వదిలి వాడు బయటికి రాడు. అలా అమ్మాయికి ఇష్టమైతే అప్పుడు వినయ్తో మాట్లాడదాం. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడాలి కదా. వాళ్ళందరికీ ఇష్టమైతే అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించకండి బావా. వాళ్ళు కూడా పిల్లలకి పెళ్ళైతే చాలు అని ఎదురు చూసే ఫ్యామిలీ. వాళ్ళతో మా నానమ్మ కుమార్ అంకుల్ మాట్లాడతారు. వినయ్ అన్నయ్యకి ఏం తక్కువ, చూడ్డానికి బాగుంటాడు, మంచి మనసున్నవాడు, మంచి ఉద్యోగం ఉంది, ఇంతకంటే ఏం కావాలి బావా. కాబట్టి వాళ్ళెవరూ అన్నయ్యకి అబ్జెక్షన్ పెట్టరు. ఎందుకంటే ఇంత మంచి సంబంధం వస్తుందంటే వాళ్ళు ఎందుకు వదులుకుంటారు. వాళ్ళ అక్కని కట్నాలు ఇచ్చుకోలేక ఆ ఊర్లో వ్యవసాయం చేసే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. దీనికి మంచి సంబంధం వస్తుందంటే వాళ్ళ అభ్యంతరం చెప్పరు. కానీ కట్నం అయితే మాత్రం రూపాయి కూడా ఇవ్వలేరు. వినయ్ అన్నయ్య కూడా తన మాటల్లో కట్నం వద్దనే కదా చెప్పాడు. వాళ్ళకొక 3 ఎకరాల పొలం ఉంది. ఎప్పటికైనా ఆ ముగ్గురు పిల్లలకి ఒక్కొక్క ఎకరం వస్తుంది. అంతవరకు మాత్రమే వాళ్ళు ఇవ్వగలరు. అది కూడా ఇప్పుడు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అదే కదా. కట్నాలు ఎవరికి కావాలి కానీ హారిక వినయ్ ఆలోచనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే మ్యారేజ్ ఫిక్స్ చేద్దాం. పాపం ఇప్పటికే సంబంధాలు చూసి చూసి వాడికి విరక్తి వచ్చేసింది. నాకేం అభ్యంతరం లేదు, నువ్వు అమ్మాయితో మాట్లాడు. ఆ అమ్మాయి ఓకే అంటే వినయ్తో నేను మాట్లాడతాను. వినయ్ అన్నయ్య వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు కదా. అత్తయ్య నానమ్మ వాళ్ళకి చెప్పాను. ఆల్రెడీ ఈ విషయం వాళ్ళు ఆంటీతో మాట్లాడతాను అన్నారు. ఇక మనం మాట్లాడాల్సింది అసలు వాళ్ళతోనే. నేను ఇప్పుడే వెళ్ళి హారికతో మాట్లాడతా, మీరు వినయ్ అన్నయ్యతో మాట్లాడండి అని అభి ఒడిలో నుంచి లేస్తుంది. ఏంటి అంత కంగారు? మన పెళ్లితో పాటు వాళ్ళ పెళ్లి కూడా చేయాలనుకుంటున్నావా ఏంటి? చాలా స్పీడ్ మీద ఉన్నావు. అలా అని కాదు కానీ మంచి పనులకి ఆలస్యం చేయకూడదు అని నానమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది బావా. అందుకే అనుకున్న వెంటనే మాట్లాడడం బెస్ట్. నేను వెళ్తున్నాను,
వినయ్ అన్నయ్యని పైకి పంపిస్తాను. మీరు మాట్లాడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టి దగ్గరికి లాగి అవని పెదాలందుకుంటాడు. ఊహించని ఆ చర్యకి ముందు షాక్ అయినా తర్వాత అభి మాయకి దాసోహం అయిపోతుంది అవని. 5 నిమిషాలకు కానీ వదలడు అభి. అవని సిగ్గుగా అభి గుండెల్లో తలదాచుకుంటుంది. అవని, ఈ 2 రోజులు కేర్ఫుల్గా ఉండరా. తర్వాత నా దగ్గరకు వచ్చేస్తావు కాబట్టి నేను చూసుకుంటాను. ఉదయం ఆ అమ్మాయి కరెంటు షాక్ పెట్టాననగానే నువ్వు బాత్రూంలో ఉన్నావని చెప్పగానే అక్కడి నుంచి పైకి వచ్చే వరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. చాలా భయపడ్డాను. డోర్ కొట్టినా నువ్వు మాట్లాడకపోయేసరికి చాలా కంగారు వచ్చేసింది. నీకేదైనా అయ్యిందన్న ఆలోచన నన్ను నిలబడనివ్వలేదు. జాగ్రత్తగా ఉంటావు కదూ. నీ చుట్టూ అబ్జర్వేషన్ చేస్తూ ఉండు. ఇంకేం భయం లేదనుకో, కానీ జాగ్రత్తగా ఉండు అని అవని చెంప మీద చెయ్యి వేసి చెబుతాడు అభి. ఇంక జాగ్రత్తగా ఉంటాను బావా, మీరేం టెన్షన్ పడకండి అని అంటూ, సరే నేను కిందకి వెళ్తాను, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా, మీరు వెళ్ళకముందే ఏ సంగతి నిర్ణయించుకుంటే అయిపోతుంది అని అవని అక్కడి నుంచి కిందకి వెళ్ళి, వినయ్ అన్నయ్య మిమ్మల్ని బావ రమ్మంటున్నారు అని చెప్పి హారికని వాసవని తీసుకొని బయట గార్డెన్లోకి వెళ్తుంది అవని. ఏమైంది అవని, ఇక్కడికి తీసుకొచ్చా? ఇంతకీ అభి సార్ పైన ఏం చేశారు? నిన్ను ఊరికే మాట్లాడి వదిలేశారా, లేకపోతే అని రాగం తీస్తుంది హారిక. నోర్మై కానీ ఇప్పుడు ఒక విషయం నేను నీతోనే మాట్లాడాలి. నేను చెప్పేదంతా మొత్తం విను, తర్వాత నీ అభిప్రాయం చెప్పు అని అవని వినయ్ గురించి మొత్తం చెప్పి, వినయ్ అన్నయ్య చాలా మంచివాడు, నేను చూస్తున్నాను కదా, తన కోరిక ఒక్కటే, వీల్ చైర్లో ఉన్న తన తండ్రిని వేరేగా ఉంచలేడు, తనతో పాటు ఉంచుకోవాలని ఆయన కోరిక. నువ్వేమీ వాళ్ళకి ఏ సేవలు చేయనవసరం లేదు, అంకుల్ని ఆంటీ చూసుకుంటారు, కాకపోతే మీ అందరూ కలిసి ఉండాలి అని చెబుతుంది అవని. అందులో తప్పేముంది, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలనుకున్నవాడు తప్పకుండా భార్యను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు. నేను కూడా అతన్ని ఇప్పుడు చూశాను కదా. అసలు అవన్నీ పక్కన పెడితే అభి సార్ ఫ్రెండ్ తను, అలా చూసైనా కళ్ళు మూసుకొని అతన్ని చేసుకోవడానికి ఒప్పుకోవచ్చు. ఒప్పుకో హారిక అని అంటుంది వాసవి. హారిక ఆలోచిస్తూ ఉంటే, నీకు ఇష్టమైతేనే హారిక, బలవంతం ఏమీ లేదు అని అంటుంది అవని. అందుకు ఆలోచించడం లేదు అవని, అతను బాగానే ఉంటారు, పైగా నువ్వు చెప్పింది కూడా నాకేం అభ్యంతరం లేదు. మా పెళ్ళిళ్ళు చేయడానికి మా నాన్న ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు, అలాంటిది నువ్వు ఎంత మంచి మ్యాచ్ తీసుకొచ్చి చేసుకోమని అడుగుతుంటే వద్దనడానికి కారణాలేమీ లేవు. కానీ నీకు తెలుసు కదా, నాన్న వాళ్ళు ఏమీ ఇవ్వలేరు, మరి వాళ్ళు అందుకు ఒప్పుకుంటారా అని అడుగుతుంది హారిక. వాళ్ళు కట్నాలేవి ఆశించేవాళ్ళు కాదు, మంచి అమ్మాయి కావాలని చూస్తున్నారు. వినయ్ అన్నయ్య కోరిక ఒకటే, కలిసి ఉండాలి అని. దానికి నువ్వు అభ్యంతరం ఏమీ చెప్పకపోతే ఇక వాళ్ళు నీ నుండి ఏమీ ఆశించరు, నిన్ను బంగారంలా చూసుకుంటారు. అంకుల్ వాళ్ళు చూసినా ఇంత పెద్ద సంబంధం అయితే నీకు రాదు, నువ్వు కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీని కూడా వినయ్ అన్నయ్య బాధ్యతగా తీసుకుంటాడు, ఇక నిర్ణయం నీలోనే ఉంది అని అంటుంది అవని. నాకేం అభ్యంతరం లేదు అవని, అమ్మ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి ఇష్టమైతే నాకు ఓకే అని అంటుంది హారిక. అయితే అంకుల్ వాళ్ళతో మాట్లాడమని నాన్నమ్మకి చెప్తాను, ఇప్పుడే మాట్లాడతారు, అందరూ ఉన్నారు కదా అని అవని లోపలికి వెళ్తుంది. అప్పటికే అభి వినయ్తో కూడా మాట్లాడతాడు. తను నా కండిషన్స్ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదురా, అవని ఫ్రెండ్ కాబట్టి పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఉదయం కూడా నా పెళ్లి గురించి బాధపడుతున్నారు అమ్మ వాళ్ళు. ఎంత తొందరగా నా పెళ్ళైతే వాళ్ళంతా రిలీఫ్గా ఫీల్ అవుతారు. లేదు అంటే నాన్న కండిషన్ వల్లే నాకు పెళ్లి కావడం లేదని ఇద్దరు చాలా ఫీల్ అవుతున్నారు అని అంటాడు వినయ్. అవని లోపలికి వచ్చి వినయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ పాటికి మీకు విషయం తెలిసే ఉంటుంది కదా ఆంటీ, ఆ అమ్మాయిని చూశారు కదా, మీకు ఇష్టమేనా అని అడుగుతుంది. నాకేం అభ్యంతరం లేదు అవని, వాడికి ఎప్పుడు పెళ్ళవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఆ అమ్మాయికి ఏం అభ్యంతరం లేకపోతే మాకేం అభ్యంతరం ఉంటుందిరా, అందులో నీ ఫ్రెండ్ తను, ఇంక మేము ఆలోచించే అవసరం లేదు అని అంటారు వినయ్ వాళ్ళ అమ్మగారు. కట్నాలేమీ ఇవ్వలేరా ఆంటీ, ఆ ఒక్క విషయంలోనే మీరు ఆలోచించుకోండి, నీకు తెలుసు కదరా మా గురించి,
మేము కట్నాలు ఆశించే వాళ్ళం కాదు కదా. వాడిని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు అని అంటారు వినయ్ వాళ్ళ అమ్మ. నాని, ఆంటీ అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు. హారికకి కూడా ఇష్టమే అని చెబుతుంది అవని. అప్పుడే కిందకి వచ్చిన వినయ్, నేనొకసారి తనతో మాట్లాడాలి అవని అని అంటాడు. తను గార్డెన్లో ఉంది. నువ్వు వెళ్ళి మాట్లాడుకో అన్నయ్య. ఈలోపు మేము ఊర్లో ఉన్న అంకుల్ ఆంటీతో మాట్లాడతాం అని చెబుతుంది. ఇవాళే మొత్తం ఫిక్స్ చేయాలని డిసైడ్ అయినట్లున్నావు, కానివ్వు అని నవ్వుతూ అంటాడు అభి. అవని వాళ్ళు ఊరు ఫోన్ చేసి హారిక వాళ్ళ అమ్మా నాన్నతో వివరంగా మొత్తం మాట్లాడతారు. అను గారు చెప్పడంతో వాళ్ళు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పరు. హారికకి అబ్బాయి నచ్చితే మాకేం అభ్యంతరం లేదమ్మా అంటారు. అయితే ఒక పని చేయండి అంకుల్, మీరు అర్జెంటుగా బయలుదేరి వచ్చేసేయండి అని అంటుంది అవని. ఇప్పుడా అని ఆశ్చర్యపోతూ అడుగుతారు. హారికతో మాట్లాడడానికి వినయ్ బయటికి వెళ్తాడు. వినయ్ వాళ్ళ వైపే రావడం చూసిన వాసవి అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది. హారిక కూడా వెళ్ళబోతుంటే, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, మీరు వెళ్ళిపోతే ఈ చెట్లతో మాట్లాడినా అని అడుగుతాడు వినయ్. వెంటనే హారిక చిన్నగా నవ్వుతూ అక్కడే నిలబడుతుంది. అవని మీకు నా గురించి మొత్తం చెప్పే ఉంటుంది. మీకు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు వినయ్. ఇష్టమే అని తల ఊపుతుంది హారిక. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. నేను మా అమ్మ వాళ్ళని వదిలైతే బయటికి రాను. ఆ విషయంలో మీరెప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. కానీ వేరు వెళ్ళాలి, ఫ్రీడమ్ కావాలి అని మీరు అడిగితే మాత్రం అది ఎప్పటికీ జరగదు. అది మీరు బాగా ఆలోచించుకొని మీ ఇష్టమేంటో చెప్పండి అని అంటాడు వినయ్. ఇందులో ఆలోచించుకోవడానికి ఏం లేదండి. మీరు ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మీకు వచ్చే భార్యను కూడా మీరు అంతే గౌరవంగా చూసుకుంటారని అర్థమవుతుంది. అయినా తల్లిదండ్రులకి దూరంగా ఉండమని నేను ఎలా చెప్తాను? నా తల్లిదండ్రుల కష్టం నేను చూస్తున్నాను కదా. నాకు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నేను జాబ్ చేస్తాను. మీకు నేను కూడా ఒక విషయం చెప్పాలి. మా తల్లిదండ్రుల గురించి. వాళ్ళకి ముగ్గురం ఆడపిల్లలమే. ఫ్యూచర్లో వాళ్ళని చూడాల్సి వస్తే తప్పకుండా నేను కూడా వాళ్ళని చూసుకోవాలి. ఇప్పటి వరకైతే ఉన్న దాంట్లోనే ఏ లోటు లేకుండా ఉన్నారు. మమ్మల్ని అలాగే పెంచారు. ఇప్పుడే మా మీద వాళ్ళు భారం మోపడానికి రెడీగా లేరు. అలాగని వాళ్ళని మేం వదిలేయలేం కదా. అక్క పెద్దగా చదువుకోలేదు. ఊర్లోనే వ్యవసాయం చేసుకునే వాళ్ళకిచ్చి చేశారు. నేను చదువుకున్నాను. ఇప్పుడు చెల్లి కూడా బాగానే చదువుకుంటుంది. ఫ్యూచర్లో మాత్రం వాళ్ళని చూసుకోవాల్సి వస్తే వాళ్ళ బాధ్యత తప్పకుండా నేను తీసుకోవాల్సి వస్తుంది. అందుకు మీరు ఎటువంటి అభ్యంతరం చెప్పరు కదా అని అడుగుతుంది హారిక. ఆ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. నా తల్లిదండ్రులు ఎంతో వాళ్ళు నాకంతే. నువ్వు నీ శాలరీ వాళ్ళకి ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు. నేను బాగానే సంపాదిస్తున్నాను. మనకైతే ప్రజెంట్ ఏ లోటు లేదు. ఫ్యూచర్లో కూడా ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు నీ అమ్మగారు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో అని చెబుతాడు వినయ్. థ్యాంక్ యూ వినయ్ గారు. వాళ్ళు అసలు ఆశించరు అనుకోండి. ఇప్పుడు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. ప్రస్తుతం వాళ్ళు బాగానే ఉన్నారు. పొలం మీద వచ్చేదానితో ఏ లోటు లేదు అనుకోండి. కాకపోతే కట్నాలు కానుకలు ఇచ్చుకునే స్థితిలో మాత్రం లేరు. అవన్నీ కావాలంటే అప్పులు చేస్తారు. అందుకే ముందే చెప్పాను నేను అని అంటుంది హారిక. కట్నం మేము అడగలేదు కదా. ఇక కానుకలు కూడా అవసరం లేదు. ఇప్పుడు నువ్వు తెచ్చే సామాన్ పెట్టే స్థలం కూడా మన ఇంట్లో లేదు. కాబట్టి నువ్వు నీ బట్టలతో వస్తే చాలు. అవి తెచ్చుకోకపోయినా నాకేం అభ్యంతరం లేదు. నా బట్టలు వేసుకోవచ్చు అని నవ్వుతూ అంటాడు వినయ్. హారిక నవ్వుతూ, నీ బట్టలు వేసుకుంటే బాగోదులేండి. మునిగిపోతాను నేను. నేను మా కంపెనీలో అడుగుతాను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టమని. ఒకవేళ పెట్టడం కుదరకపోతే రిజైన్ చేసేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏదో ఒక జాబు వెతుక్కోవాలి అని అంటుంది హారిక. ఎక్కడ అవసరం లేదులే. నీ వర్క్ చూసి అవని వాళ్ళ కంపెనీలోనే నీకు సెట్ అయ్యే జాబ్ ఇచ్చేస్తారు. ఆ విషయంలో ఏమీ ఆలోచించే అవసరం లేదు అని అంటాడు వినయ్. సరే, వెళ్దామా లోపలికి అని అంటుంది హారిక. మా చెల్లి అక్కడ పెళ్లి పెద్ద అయిపోయింది. మీ వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టినట్టుంది. వెళ్దాం పద అని అంటాడు వినయ్. కాల్లో మాట్లాడుతూ హారిక వాళ్ళ అమ్మా నాన్నతో
మీరు ఇప్పుడే బయలుదేరి వచ్చేయండి అని అవని అంటుంది. వాళ్ళు ఆశ్చర్యంగా ఇప్పుడా అని అడుగుతారు. కథ కొనసాగుతుంది. అవని ఇప్పుడే వినయ్ పెళ్లి చేసేటట్టుందిగా. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.